హాయ్ హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డిఆర్ ఇన్ఫర్మేటివ్ తెలుగు. ఈరోజు వీడియోలో ఇండియా యొక్క యువత గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రపంచ పటంలోనే దాదాపు 5వ వంతు ఉన్న ఇండియా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. ఇండియా జనాభాలో 50% కంటే ఎక్కువ మంది 25 సంవత్సరాల లోపు వాళ్ళు మరియు 65% కంటే ఎక్కువ మంది 35 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు. 2020లో ఇండియా యొక్క సగటు వయసు చూసుకుంటే 29 సంవత్సరాలు, చైనాకు 37 మరియు జపాన్కి 48 సంవత్సరాలు. 2030 నాటికి ఇండియా యొక్క డిపెండెన్సీ రేషియో కేవలం 0.4 కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ఒక దేశం యొక్క డిపెండెన్సీ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని, మొత్తం జనాభాలోని 1 నుండి 14 సంవత్సరాలు మరియు 60 కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్న వ్యక్తుల సంఖ్యని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే 2030 నాటికి ఇండియా యొక్క సగటు వయసు 29.4 అవుతుంది. ఇండియాలోని యువత అనేక వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక మరియు వృత్తిపరమైన శ్రేయస్సును ప్రభావితం చేసే సవాళ్లను ఎదుర్కొంటున్నారు. యువత ఎదుర్కొంటున్న ప్రతి సవాళ్లను మరింత లోతుగా పరిశీలిద్దాం. ఛాలెంజెస్ ఫేసింగ్ బై ఎ యూత్. ఇదిగా చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్. ఒక పక్క ఇండియా జనాభా పెరిగిపోతుంది, ఇంకో పక్క జాబ్ క్రియేషన్ తగ్గిపోతుంది. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మాత్రం ఉండడం లేదు. దీనికి కారణం రోట్ లెర్నింగ్. కొత్తగా ఉంది కదా. రోట్ లెర్నింగ్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ని రిపీట్ చేస్తూ గుర్తుపెట్టుకోవడం. సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ని క్వశ్చన్ చేయకుండా, అనలైజ్ చేయకుండా బట్టి పట్టడం. కాలేజెస్ దీనిపైనే ఎక్కువ దృష్టి సారించడం వల్ల గ్రాడ్యుయేట్లకు అవసరమైన సాఫ్ట్ స్కిల్సే కాకుండా ఎంప్లాయర్స్ కోరుకునే జాబ్ స్పెసిఫిక్ టెక్నికల్ స్కిల్స్ని కూడా అందించలేకపోతున్నాయి. దీనివల్ల యువతకు కొన్ని రంగాల్లో జాబ్ దొరకడం మరింత కష్టమైపోతుంది. నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీస్ అండ్ టెక్ ఇండస్ట్రీస్ వంటి యువతను ఆకర్షించగల రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వ్యూహాలు అవసరం. ఉద్యోగంలో ఉన్నప్పటికీ చాలామంది యువత తమ స్కిల్స్ని, చదువుకున్న చదువుని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. దీని వలన నిరాశ, అసంతృప్తి చోటు చేసుకుంటాయి. ఇవి కెరియర్లో ఎదగడానికి ఆటంకంగా మారుతాయి. సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్. టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తున్నా సరే స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఇప్పటికీ అదే పాత సిలబస్ చెప్తున్నారు. ఉన్నత విద్య కోసం పెరుగుతున్న ఖర్చు ఆర్థిక భారాన్ని సృష్టిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరూ పెద్ద స్కూల్స్లో చదివించలేరుగా. ప్రత్యేకించి వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పల్లెటూరులో విద్యా నాణ్యతపై ఆందోళన ఉన్నాయి. నాణ్యమైన స్కూల్స్, ట్రైన్డ్ టీచర్స్ మరియు మెరుగైన విద్యా వనరులు లేక భవిష్యత్ అవకాశాలకు ఆటంకం కలిగిస్తుంది. ఇప్పుడున్న పేరెంట్స్ ఎలా ఉన్నారంటే పెద్ద స్కూల్స్లోనే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందని భ్రమలో ఉన్నారు. దీని కారణంగా విద్యా నాణ్యత మెరుగుపరచడానికి మౌలిక సదుపాయాలు, టీచర్స్కి ట్రైనింగ్, సిలబస్లో మార్పులు మరియు పేదరిక, సామాజిక మరియు ఆర్థిక అడ్డంకులను పరిష్కరించగలిగితేనే యువతకు నాణ్యమైన విద్య అందించగలం. సోషల్ ప్రెజర్ అండ్ డిస్క్రిమినేషన్. కులం, మతం, జాతి వంటి కారణాలపై ఆధారపడిన వివక్ష యువత అవకాశాలను మరియు జీవిత అవకాశాలను పరిమితం చేస్తుంది. కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒత్తిడి లేదా మునుపటి తరాల అడుగుజాలను అనుసరించడం యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫోర్త్, మెంటల్ హెల్త్. విద్యా వ్యవస్థలో తీవ్రమైన పోటీ, ఆందోళన మరియు ఒత్తిడికి దారితీస్తాయి. యువత వల్ల సమస్యలను ఎవరితోనూ షేర్ చేసుకోలేక వాళ్ళలో వాళ్ళే సతమతమవుతున్నారు. ఎందుకో తెలుసా? పేరెంట్స్ కూడా ర్యాంక్స్ వెనక పోటీ పడుతున్నారే తప్ప వాళ్ళ పిల్లల మనస్సులో ఏముంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు. అందరూ అలా ఉంటారని కాదు, కొందరు మ్యాక్సిమం ఇలానే ఉంటారు. సో స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. చివరిగా చూసుకున్నట్టయితే 5, పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ. యువత శ్రేయస్సుకు పేదరికం ఒక ముఖ్యమైన అవరోధంగా మిగిలిపోయింది. పేదరికం నాణ్యమైన విద్య మరియు అభ్యాస పరిసరాలను వంటి వనరులను పరిమితం చేస్తుంది. లింగ వివక్ష మరియు ఇన్ఈక్వాలిటీ అవకాశాలను భారతీయ సమాజంలో కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా మహిళల జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అయితే ఈ విషయాల్లో ఇంకా ఆశాజనకంగా ఉండడానికి కారణాలు ఉన్నాయి. ఇండియన్ గవర్నమెంట్ మరియు వివిధ సంస్థలు ఈ సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తున్నాయి. ఈ సవాళ్లను పరిష్కరించడం కొనసాగించడం ద్వారా మాత్రమే భారతదేశం తన యువత యొక్క పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి మరియు దేశ అభివృద్ధికి దోహదపడతాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డిఆర్ ఇన్ఫర్మేటివ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.